దేవుడా, ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా నాన్నకున్న పీసినాడుతనం మొత్తం పోగొట్టేలా చూడు దేవుడా. మా నాన్నకున్న పీసినాడుతనం వల్ల మా ఇంట్లో నేను నరకం అనుభవిస్తున్న దేవుడా. సరే అది కూడా ఎట్లన్నా ఓటు దేవుడా. ఓం నమ శివాయ. ఓం. అబ్బా ఎండలేంద్రా బాబు, పగబట్టినట్టే ఇట్లా కొడుతున్నాయి. నాన్న చెప్పరా. ప్లీజ్ నాన్న, 10 నిమిషాలు, 10 నిమిషాలు కాకపోయినా కానీ 5 నిమిషాలు అన్న ఫ్యాన్ వెయ్యి నాన్న, తక్కువ భరిస్తలేదు ప్లీజ్ నాన్న. ఉబ్బరిస్తుందనే కదా అట్టముకిచ్చింది, దేవుక్కో. ఏమంటావేంద్రా? అట్టముక్కకు వచ్చే గ్యాలకి చిమ్మ కూడా కదులుతలేదు నాన్న, ఒక్కసారి ఫ్యాన్ వేయొచ్చుగా ప్లీజ్ నాన్న. మరి ఏం చేయమంటున్నావురా? 2 నిమిషాలు ప్లీజ్ నాన్న. సరే అయితే ఇద్దరం కలిసి ఒక డిసిషన్కి వద్దాం. ఇక వాటి బిల్ల వేసుకొని బొమ్మ బొరుసు వేయి. బొమ్మ వాడితేనేమో వారం రోజులు ఫ్యాన్ వేయను, బొరుసు వాడితేనేమో ఒక 10 నిమిషాలు వేసుకో. ఓకేనా నీకు? ఈరోజు ఇది చూసుకుందామా, రేపటిది చూసుకుందామా? ఈరోజే చూసుకుందాం పట్టు, రేపటిది ఏమొద్దు. సరేనన్నా. అట్లుండదు. సరే ఇప్పుడే సైడు. నేను చూడలే, నేను చూడలే నాన్న, అసలు చూడలే కూడా చూడలే. టేస్ట్ చూస్తున్నా నేను చూడలే నాన్న, చూసుకో నాన్న, నేను చూడలే నాన్న. సరే ఇప్పుడే సైడు. బొమ్మ వాడదు గారా? కాదు, బొడుసు. 10 నిమిషాలు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా, ఎంజాయ్. అబ్బా బొడుసు వాడుతుంది మంచి 10 నిమిషాలు ఫ్యాన్ వేసుకొని మంచిగా వండుకోవచ్చు చల్లగా. అబ్బా మస్తు ఉంటుంది రా, అబ్బా చల్లగా ఉంటుంది. నువ్వు ముసలిలో పోయి 10 నిమిషాలు అవుతుంది చాలు, కానీ ఫ్యాన్ వేసుకోపోయి. అవును, ఎప్పుడో మర్చిపోయినా. ఏ చిన్నగా రాదురా ఫ్యాన్ కట్కా. సరేలే నువ్వు. అబ్బా చల్లగా ఉందిరా. అబ్బా కరెంటు బిల్ ఎంత కలుతుందో ఫ్యాన్ వేసుకుండు. నాన్న ఇప్పుడే నాన్న ఫ్యాన్ వేసింది, అప్పుడే బంద్ చేస్తావా నాన్న ప్లీజ్ నాన్న. ఫ్యాన్ ఆఫ్ చేసింది ఏం కాదు, కరెంటు. చే అమ్మ, కరెంట్ గిత్త కనికరం ఉండదు, కరెక్ట్ టైంలో ఆఫ్ చేస్తాడు. చే అమ్మ పాపంగారా, ఎండాకాలం అంతేరా, కరెంటు తీసేస్తాడు. అయినా కరెంట్ పోతే మనకే మంచిది కదా. సమ్మర్ ప్లస్ మీ పీస్ తీసుకోవద్దు నాకు నీకు వస్తున్నా. ఏంటిది నాన్న? నీకు కావాల్సిన ఫ్యానే కదా, నేను చెప్తా. దాని బదులు ఇది ఉప్పుకుంటే మంచి గ్యాల్ వస్తుంది నాన్న. నేను నీకు ఫస్ట్ చెప్తే కదా సరే కానీ మనం బయటకు అని అమ్మ కరెంట్ వచ్చినట్టే ఉంది, మయ్యగానే కరెంట్ వస్తుంది ఎప్పుడు. బా కొంచెం అనుకోవచ్చు చల్లగా. ఫ్రిడ్జ్లో ఉన్నాయేమో చూద్దాం. మన ఇంటి బయట ఒక్కొక్క ఇంతవరకు పోగట్లేదు, నోట్ వేసుకుంటాడు ఇంత పుచ్చకాయ. అవును, ఆ పుచ్చకాయ ఎడ తెచ్చినాడు అన్న? నేనా, మన ఊరతలా పుచ్చకాయ బండి పోతుంటే తీసుకున్నా. వాడు ఇంతసేపు సత్తా ఇచ్చిండు. 100 రూపాయలు చెప్తే లాస్ట్ గిమ్లాడి ఇంకా లాస్ట్ 20 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చిన నీకోసం. అరే అంతగానో నిల్లేవురా నువ్వు, ఆగుకొచ్చేపు.
నువ్వు బాగా రారా కొద్దిసేపు ఇస్తాగా. నాన్న పెద్దనా నీకదే ఇదని నాన్న ఈయన అరే ఆగు నువ్వు ఆగు. అంత పెద్ద పుచ్చకాయ తెచ్చి ముక్కలు కోసి పక్కన పెట్టి ఈ బుడ్డ ముక్కిస్తే నాకు. ఎండాకాలం ఇంకా 4 రోజులు ఉందిరా. ఎండాకాలం మొత్తం పుచ్చకాయ తినాలంటే ఈ కోసిన పుచ్చకాయ ముక్కలన్నీ దాపెట్టుకోవాలి. సరేలే నాన్న ఇదని. ఎవరు అన్న మీకేందన్న ఎప్పుడు తక్కువ పడే బిల్లు ఈసారి 120 రూపాయలు పడ్డది. ఇక్కడ తమ్ముడు చూస్తా. అవునా, అసలు ఈసారి ఎందుకు ఇంతగానం బిల్లు పడ్డది? అసలు ఈ ఎండాకాలంలో పెద్దగా మేమేం వాళ్ళే ఫ్యాన్ వేయలేదు, ఫ్రిడ్జ్ ఆన్ చేయలేదు, కూర లేదు, ఏం ఇంతగా పడ్డది. మీరు వాడినందుకే వచ్చిందన్న, మీరు వాడకపోతే ఎందుకు వస్తుందన్న కరెంట్ బిల్లు? నువ్వు బాగు బాబు మళ్ళీ. అరే చింటూ ఏమైందన్నా ఈసారి నా గిన్నె బిల్లులు ఎక్కువ ఫ్యాన్ జాయిన్ చేసావా? నాన్న అది నువ్వు బయటకి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ చాలా ఆన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ ఏం చేయలేదు నాన్న. ఎంతసేపు అవ్వాలి పని చెప్తాను బాబు నీ బిల్లు. అన్నా